భవాని త్వం దాసే మై వితర దృష్టిం సకరుణాం. చాలా ముఖ్యమైనటువంటి సంస్కృత వాక్యం. భవాని త్వం దాసే, భవాని త్వం దాసే. ఎవరికి దాస్యం చేయాలంటే భవాని. ఎందుకు భా అని చెప్తే చాలట, అమ్మవారు పరిగెత్తుకొని వస్తుంది పిలిచావా అని. ఒక అక్షరమే చాలు, పూర్తిగా చెప్పగల. సౌందర్యలహరిలో 22వ శ్లోకం ముఖ్యం. 22 చాలా ముఖ్యమైన నంబర్. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణ. మన కళ్ళలో కనుచూపులో కరుణ అనే పాట ఉంది. కళ్ళల్లో ఉండాల్సింది కరుణ కానీ క్రోధం కాదు. కరుణ మన స్వరూపం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. నిధి అంటే కరుణానిధి. కరుణ అనేది ఒక పెద్ద ఆస్తి, బంగారు కొండ. కరుణానిధి మనలో ఉన్నది కరుణ. మిగతా అన్నీ దాన్ని ఆవరించున్నాయి. ఎట్లయితే మంత్రాలు ఆవహించి దైవత్వాన్ని ఇస్తాయో, అట్లే మనల్ని కూడా మంత్రాలు ఆవహించి మనకు గొప్పది. అన్ని దేవతలు, అందరూ దేవతలు ఆవహిస్తారు మన మీద. దేవతలు కావాలి, దెయ్యాలు కాదు. దెయ్యాలు కూడా ఆవహిస్తాయి, వాళ్ళ చోటు పోకూడదు. దేవతలు అంటే అవి వాటి పరిగెత్తి వెళ్ళిపోయి మన దగ్గరికి రావు. అందుకని మనలోని దైవత్వం పెంచుకుంటే, మనం చూస్తున్నాడు, అమ్మ దేవుడిలాగా ఉన్నావయ్యా నువ్వు అంటారు. దేవుడిలాగా ఉంది ఆమె అంటారు. అప్పుడు మనలోని దైవత్వం ప్రకాశిస్తుంది. మనం దేవతలు అయిపోతాం, ఆకాశంపై నక్షత్రాలుగా ఉండిపోతాం. నక్షత్రాలు ముఖ్యం. ఎంత గ్రహాలున్నా ఏంటి ఉన్నా కూడా నక్షత్రం ముఖ్యం. అది ఇంగ్లీష్ వాళ్ళు గుర్తించారు. అందుకని స్టార్ పట్టుకున్నారు, మూను వీటిని వదిలేశారు. మూను పట్టుకొని వేళాడు కొందరు. వాళ్ళిద్దరికి మాహితి జాస్తి ఉందిలే, మనం డీటెయిల్స్ కాదు. మనకు కావాల్సింది ముఖ్యం మన సాంప్రదాయం, మన నక్షత్రాలు, స్టార్స్ అంటాం. మనం ఒక స్టార్గా వెలగాలి. జయ జయ కామాక్షి.